రేయ్ నిన్ననే కదా యూఎస్ నుంచి వచ్చావు, రెస్ట్ తీసుకోకుండా మార్నింగ్ స్కూల్ దగ్గర తీసుకొని వచ్చావేంటి? ఇక్కడే కదరా నా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. ఎవర్రా అమ్మాయి? ఎవరో కాదురా, మన స్కూల్ మేట్ కీర్తి. మన స్కూల్ లాస్ట్ డే రోజు బెంచ్ మీద ఒక లెటర్ దొరికిందిరా. అది తీసుకెళ్ళి కీర్తికి ఇచ్చా. రేయ్ ఎవడైనా బెంచ్ మీద లెటర్ చూసారా? ఆ లెటర్ దొరికిన రోజే కీర్తి నా లైఫ్లోకి వచ్చింది. మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకు తీసుకొని వచ్చావురా? నెక్స్ట్ మంత్ మా మ్యారేజ్ రా. కీర్తి కీర్తి మొన్న తను చెప్పింది ఫస్ట్ లెటర్లో ఉన్న లవ్ తర్వాత కనిపించలేదని. నేను ట్రై చేశారా, కానీ ఆ ఫస్ట్ లెటర్లో లాగా మాట్లాడలేకపోయాను. కొన్నిసార్లు మనం రాసిన వర్డ్స్ కూడా మనకు అర్థం కావురా. ఎగ్జాక్ట్లీ రా, లెటర్ రాసినాడు చాలా డీప్గా లవ్ చేసినట్టున్నాడు. లక్కీ ఫెల్లో. ఆ లెటర్ని ఫోటో కాపీ చేసి పెట్టుకున్నా. ఈ లెటర్ వల్లే నాకు లవ్ దొరికింది. ఇప్పుడు ఈ లెటర్ వల్లే నేను హర్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తావు? నిజం చెప్పి యూజ్ లేదురా. షీఈస్ హ్యాపీ నౌ. ఈ లెటర్ రాసినోడికి థ్యాంక్ఫుల్గా ఉండాలి. అట్లీస్ట్ ఒక అమ్మాయిని హ్యాపీ చేశాడు. అరే కీర్తి వచ్చిండ్రా. పృథ్వీకి నా వల్ల ప్రేమ దొరికింది, కీర్తికి నాలో ఉన్న ఫీలింగ్స్ తెలిసాయి. ఐఎమ్ హ్యాపీ.